అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి విషయాలు తెలుసుకోవాలి. సో మన రాజకీయ పరిస్థితులు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మనకి నా నుంచి మీకు సో ప్రతిరోజు కానీ ప్రతి వారానికి 3 రోజులు కానీ ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. సో కొంచెం టైం గ్యాప్ వల్ల సో వీడియోస్ చేయలేకపోతున్నాము. సో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి సో ఆయనైతే మనకి కొన్ని విషయాల్ని కొంచెం కూలంకుషంగా సో మనకి డౌట్స్ ఉన్న విషయాలు కూడా ఆయన కూలంకుషంగా చెప్పారు అనమాట. అదేంటి అంటే మనకి సో మద్యం కుంభకోణం మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అంతకు మించి అనమాట అది. సో మనకి అంతకు మించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ది ఏముంది, మహా అయితే ఒక 200 కోట్ల లోపు అనమాట. 150 కోట్లు 160 కోట్లు స్కాము. సో దానికే మనకి అరవింద్ కేజ్రీవాల్ గారిని మనకి జైల్లో వేశారనమాట. సో అలాంటిది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనకి సో దానికి 10 టైమ్స్ అనమాట. 10 టైమ్స్లో మనకి ఒక కుంభకోణం జరిగింది మద్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు మనకి బయటికి ప్రెస్ మీట్కి వచ్చి మనకి మాదేం తప్పు లేదు, సో ప్రభుత్వం నిర్ణయిస్తున్నప్పుడు మనకి అసలు మనకి స్కామ్ ఎలా జరిగిద్ది, సో ప్రభుత్వం నిర్ణయిస్తున్నప్పుడు స్కామ్ ఎలా జరిగిద్ది, మిథున్ రెడ్డి గారు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు, సో మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, రాజకాశి రెడ్డి గారు ఐటీ సలహాదారు, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, ఇదంతా చెప్పారు కదా. సో మద్యం అనేది మనకి ప్రభుత్వమే అమ్ముతుంది. సో మద్యం అనేది ప్రభుత్వం అమ్ముతున్నప్పుడు మనకి దాంట్లో మనకి క్యూఆర్ కోడ్లు వచ్చినాయి. ఇప్పుడు మనకి సో స్వైపింగ్స్ వచ్చినాయి. మనకి ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా అమౌంట్ అనేది ఆన్లైన్లో తీసుకోలేదు. సో ఇది మనకి ప్రతి ఒక్క మనకి తాగే వాళ్ళకి కానీ తాగని వాళ్ళకి కానీ ప్లస్ మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ అనమాట. సో మనకి చిన్న కూరగాయల షాపుల్లోనే మనకి క్యూఆర్ కోడ్లు వస్తున్నాయి అనమాట. సో ఇది మనకి పల్లెటూరులు, చిన్న పల్లెటూరులో మనకి చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా మనకి క్యూఆర్ కోడ్లు వస్తున్నాయి అనమాట. అలాంటిది మనకి అంత పెద్ద మద్యం అంటే మనకి ప్రభుత్వమే నడుపుతున్నప్పుడు సో మనకి మద్యం వాటిల్లో మనకి ఎందుకు క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే స్వైపింగ్ మిషన్స్ కానీ ఎందుకు పెట్టలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రేజ్ అవుతుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకి సో ఐటీ సలహాదారు కానీ సో మిథున్ రెడ్డి గారు కానీ ప్లస్ మనకి ఎక్సైజ్ శాఖ మంత్రి సో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. కానీ ఇంతవరకు ఎక్సైజ్ శాఖ మంత్రిని ఇంకా కరెక్ట్గా మనకి పాయింట్అవుట్ చేసి మనకి ఏంటంటే దాంట్లోకి ఇన్వాల్వ్ చేయలేదన్నమాట. సో అదే చేసిన తప్పేం. కూటమి ప్రభుత్వం మనకి ఎక్సైజ్ మినిస్టర్ని, పాత ఎక్సైజ్ మినిస్టర్ని మనకి అరెస్ట్ చేయకపోవడమే చేసిన తప్పు అనమాట నా దృష్టిలో. సో అంటే అది కూడా మనకి నిగ్గు తేలుస్తారు, తొందరలో నిగ్గు తేల్చి ఏదో ఒక విషయం అయితే మనకి క్లారిటీగా వచ్చి మనకి ఏంటంటే సో ఈ ముడుపులు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరికి వచ్చినాయి, ఎవరు లబ్ధి పొందారు అనేది. సో ఆ బిగ్ బాస్ ఎవరు, బిగ్ ఫిష్, మనకి బిగ్ కెప్టెన్, బిగ్ ఫిష్, మనకి ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎన్ని పేర్లతో అయితే పిలుచుకోవచ్చో మనకి ఆ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కానీ బిగ్ ఫిష్ కానీ ఎవరు సో అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఏం తెలుస్తుందంటే మనకి ఆ బిగ్ ఫిష్ నేనే అని చెప్పకపోతున్నాను అనమాట. ఎందుకంటే మనకి సో ప్రభుత్వంలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేరు, సో ప్రభుత్వం నాది కాబట్టి మనకేంటంటే సో మద్యం కుంభకోణం కానీ అవన్నీ ఏంటంటే నా హయాంలోనే నాకు తెలిసే జరిగినాయి అనేది ఒక విషయాన్ని అయితే మనకి ఆయన చెప్పకనే చెప్తున్నాను అనమాట. సో మనకి ఐటీ సలహాదారు రాజకాశి రెడ్డి గారు కానీ ప్లస్ మిథున్ రెడ్డి గారు కానీ సో ప్లస్ మనకి తిరుపతి గారు కానీ ఇవన్నీ వీళ్ళందరూ ఆ బిగ్ బాస్ చెప్తేనే చేశారు. సో ఎవరైతే మనకి లబ్ధి పొందారో వాళ్ళైతే చెప్తేనే చేశారని చెప్తున్నారు కదా. సో ఆ లబ్ధిదారుడు ఎవరు, మనకి ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు, ఆ బిగ్ ఫిష్ ఎవరు, ఆ బిగ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు అనేది ఒక డౌట్స్ అయితే వస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు అనమాట. సో నేనే ప్రభుత్వ పెద్దన కాబట్టి సో అది నేను కూడా అయ్యి ఉండొచ్చు అన్న సంకేతాలు అయితే ఇస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఆయనకి అర్థమైపోయి మనకి సో అరెస్ట్ చేయబోతున్నారు, ఏదో జరుగుతుంది అని లోకలు జరుగుతున్నాయి అనమాట. ఆల్రెడీ మనకి ఏదైనా ప్రస్తుతం గవర్నమెంట్లో కూడా ఆయనకి సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ప్లస్ మనకి ఏంటంటే అధికారులు ఉన్నారు. సో వాళ్ళంతా ఇంకా వేయలేదు, ఇంకా సంవత్సరం అవుతున్నా కానీ ఇంకా వేయలేదు అనేది. సో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా పెద్ద తప్పు అనమాట. సో వాళ్ళని వేసి మనకి ఇవన్నీ సమాచారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేరవేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. సో అరెస్ట్ చేయబోతున్నారు. సో మనకి ఏంటంటే ఆ ఫైల్ అనేది గవర్నర్ కాడికి ప్లస్ సో మనకి బీజేపీ పెద్దలైనటువంటి అమిత్ షా గారు కానీ ప్లస్ మనకి మోడీ గారి కాడికి సో ఇదైతే వెళ్ళిందనేది ఆయనకు అర్థమైపోయింది.
ఆయనకి అర్థమైపోయే సో మనకేదంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న వ్యక్తి సో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మనకేదంటే మనకి రేషన్ బియ్యం గురించి కానీ సో మనకి వ్యాన్లు తీసేశారు కదా, సో ఆ వ్యాన్లు అనేది పెద్ద స్కామ్ అనమాట. సో ఆ వ్యాన్లు తీసేసేయడం వల్ల మనకేంటంటే మనకి పల్లెటూరులో కూడా ఎవరికి ఇళ్ళకొచ్చి వేయట్లేదు. ఇప్పుడు మాది పల్లెటూరే కదా, మాది ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరే, ఓకేనా. ఇళ్ళకొచ్చి ఎవరు వేయట్లేదు, జస్ట్ ఒక పాయింట్లో పెడతారు, అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలంతే. వాళ్ళు కూడా ఏంటంటే సో నెలలో ఒక్కసారే వస్తారు లేదా 2 రోజులు వస్తారు అంతే, అది అట్లా ఉంటుందన్నమాట వ్యవహారం. సో మనకి ఏదంటే అవన్నీ పెద్ద స్కామ్ కాబట్టి అవన్నీ తీసేసి ప్రస్తుతం మనకి నాదెండ్ల మనోహర్ గారు సో ప్రస్తుత చౌక డిపోలు, అంతకుముందు పాత చౌక డిపో కేంద్రాల నుంచే మనకి సో రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పడం అనేది చాలా మంచి విషయం. అలా కాకుండా వాటిల్లో మనకి ఆదివాసీలు మనకి ప్రొడక్ట్స్ కానీ ప్లస్ అలానే కాకుండా మనకి గిరిజనుల ప్రొడక్ట్స్ కానీ అవన్నీ మనకి ఏంటంటే పెట్టుకొని మనకి ఒక మినీ షాప్ లాగా సో మనకి ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా పెట్టుకోవాలనేది ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నాం అనేది నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా చెప్పారు. సో మనకేంటంటే జగన్మోహన్ రెడ్డికి అలాంటివి ఏమీ మాట్లాడకుండా ఓన్లీ మద్యం స్కామ్ గురించే మాట్లాడారనమాట. సో ఆయనకి అర్థమైపోయింది ఆల్రెడీ మనకి ఏంటంటే మనకి సో మనకి పెద్ద మనకి వైఎస్ఆర్సీపీకి పెద్ద అని చెప్పుకున్నటువంటి అమ్మంటి రాంబాబు గారు కూడా మనకి ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన చెప్పాడు అనమాట క్లియర్గా, అరెస్ట్ చేస్తే మన అయితే మన 16 అంతకుముందు 16 నెలలు ఉన్నారు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఉంటారు అని చెప్పగానే చెప్తున్నమాట పేర్ని నాని గారు కానీ ప్లస్ మనందరూ చెప్పేస్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు చేయడమే కరెక్ట్. ఎందుకంటే చెప్పమంటారా, సో మనకేంటంటే మనకి ఎన్నికల ముందు మనకి అరెస్ట్ చేశారనుకోండి, దాన్ని పొలిటికల్ మైలేజ్ కింద వాడేస్తారనమాట. దాన్ని పొలిటికల్ మైలేజ్ కింద వాడేసి మనకి దాన్ని ఒక పెద్ద రచ్చ చేసి మనకి అయ్యో మనకి సో కుట్ర జరుగుతుంది, మనకి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, అది ఇదని అసలు మనకి మామూలుగా ప్రచారం చేయాలన్నమాట. సో ఇప్పుడు చేశారనుకోండి, అంటే చెయ్యాలని నా ఉద్దేశం అయితే కాదు. సో మనకి ఆ అడుగులు వేసే పని అయితే ఇప్పుడు వేస్తేనే మనకేంటంటే అప్పుడు అది చల్లారిపోయింది అనమాట. పెద్ద ఎవరు జనాలు పట్టించుకోరు కాబట్టి అప్పుడు చల్లారిపోయి మనకేంటంటే సో మనకి జనాల్లో కూడా మనకేంటంటే అప్పుడు పాయింట్లో అప్పుడు విశేషాలు ఆలోచిస్తారు. కానీ సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైతే మనకి ఏదంటే ఆ ఇంపాక్ట్ అనేది చాలా బలంగా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చేస్తే మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పెద్దలు ఏ డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు కాబట్టి సో రానున్న కొన్ని రోజుల్లో మనకి సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సంచలనం అయితే జరిగేటట్టు ఉన్నాయి అనేది సో మీడియా వర్గాలు అలానే కాకుండా మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సమాచారం అని అనుకోవచ్చు. సో ఈ మధ్య మనకి లోకేష్ గారు కూడా వెళ్ళి కలిశారు కదా, సో దీని గురించి కూడా చర్చ ఉండిద్ది. మనకి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో అరెస్ట్ చేస్తారేమో, ప్లస్ గవర్నర్ దగ్గర మనకి ఫైల్ కూడా మూవ్ అయింది కదా, ఏమో అన్న సంకేతాలు అయితే మనకి సో బలంగా మనకి సో ప్రజలలో మనకి చర్చించుకున్నారు, వినపడుతున్నాయి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.